హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు శ్రీశైలం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చిద్ది. మనం ప్రజెంట్ తోరణాల దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మార్నింగ్ మనం ఘాట్ రోడ్డుకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ శ్రీశైలం వెళ్ళడానికి. ఇక్కడ కింద కొండ కింద మనకి ఆపేస్తారనమాట. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఎలో చేస్తారు కొండపైకి. సో మీరు ఎవరైనా ముందు కనుక వచ్చినా సరే ఇక్కడ ఆగాల్సిందే. సాయంత్రం వెళ్ళినా సరే ఇక్కడ కింద డార్మెంటరీ ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు. దగ్గరలోనే మన హోటల్స్ కూడా ఉంటాయి, అక్కడైనా స్టే చేయొచ్చు. మార్నింగ్ మాత్రం బయలుదేరొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వెహికల్స్ వచ్చి లైన్లో ఉన్నాయి అనమాట. మేము వచ్చేసరికి 6:30 అయింది. మేము వచ్చే అరగంటలోనే చూడండి అసలు ఎన్ని ఉన్నాయో లైన్లో. ఇక్కడ నుంచి మనకి పాస్ అయితే తీసుకోవాలన్నమాట. ఆటోలకి బైక్స్ అయితే అవసరం లేదు, మిగతా వెహికల్స్కి అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం అయితే ఇంకా కొండపైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2.5-3 అవర్స్ పట్టిద్ది. ఓన్లీ జస్ట్ 50 కిలోమీటర్సే. అంత ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి 50 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 అవర్స్. మాది ఆటో కాబట్టి 3 అవర్స్ పట్టింది. కార్ అయితే 2 అవర్స్ పట్టిద్ది ఆల్మోస్ట్. మధ్యలో ఎక్కడా కూడా కోతులకి వాటికి ఆహారం అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి బోర్డులు అయితే పెట్టారనమాట. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మనకి శ్రీశైలంలో మనకి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, పాతాళగంగ ఎక్కడ ఉంది, దర్శనానికి ఎలా పోవాలి, మొబైల్స్ ఇవి ఎక్కడ పెట్టుకోవాలి, ఇవి A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తానమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకైతే ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. మేము అనుకున్న ప్లాన్లో అయితే శ్రీశైలం దర్శనం అనేది లేదు. మేము డైరెక్ట్గా వైజాగ్ రావాల్సింది. అనుకోకుండా మా ప్లాన్లో శ్రీశైలం అనేది యాడ్ అయిందనమాట. నేను ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, 3 సంవత్సరాల నుంచి మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ తిరుపతి వెళ్ళలేకపోయాము అనుకున్న టయానికి. కానీ ఈ శ్రీశైలం మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్గా 1 డేలో ఒక్కరోజు ముందు అనుకోవడం, తర్వాత రోజు వెళ్ళిపోవడం. అసలు ఇది నిజంగా దైవ కార్యానికి టైమింగ్ రావడం అంటే ఇదే అనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. అసలు నేను లైఫ్లో కూడా ఇదే ఫస్ట్ టైం ఎక్స్పెక్టెడ్. అంటే అనుకున్న టయానికి ఒకే టైంలో వెళ్ళిపోవడం అనేది అసలు నేను ఇప్పటివరకు ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, కానీ ఇది మాత్రం 1 డేలో, నేను జస్ట్ 24 అవర్స్లో ముందు అనుకోవడం, తర్వాత వెళ్ళిపోవడం. ఏదైనా అంటారు కదా, శివయ్య ఆజ్ఞ లేని సేమైనా కొట్టదని. మనం దర్శనానికి వెళ్ళాలా వద్దు అనేది శివయ్య ఆజ్ఞాపిస్తారనమాట. మనం దారిలో అయితే మనకి పాలధార, ఈ సాక్షి గణపతి దేవాలయం ఇవన్నీ కూడా మనకైతే దారిలో కనిపిస్తాయి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏ విషయం అంటే, మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అలానే మేమైతే జస్ట్ 4.5 అవర్స్ మాకు పట్టిందనమాట. మాది 130 కిలోమీటర్స్ బయలుదేరి వచ్చాము. అప్పటికప్పుడు కారు మాట్లాడితే కారు 7,000 అని చెప్పేసి అన్నారు. అది ఎక్కువ అవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆటోలో బయలుదేరేసాము అనమాట. ఇగో సాక్షి గణపతి దేవాలయం మనకు దారిలో కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ సాక్షి గణపతి దేవాలయానికి దర్శనానికి ముందు కానీ, దర్శనం చేసుకున్న తర్వాత కానీ ఖచ్చితంగా అయితే మీరు దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీరు చేసుకున్న దర్శనానికి శివయ్యకి అలా చేసుకుంటేనే మీరు చేసుకున్న దర్శనానికి అనేది భాగ్యం అయితే కలిగిద్ది అనమాట. ఇక్కడ టోల్ ట్యాక్స్ అయితే కట్టాలన్నమాట. ఆటో వాళ్ళ నుంచి అన్నిటికీ కూడా టోల్ ట్యాక్స్ అయితే కట్టాలన్నమాట. సో ఇంక మనం లోపలికి అయితే వచ్చేసాము. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందు పాతాళగంగ వాటి దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. మనం అయితే ఇక ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం అనమాట. శ్రీశైలం పైకి ఆల్మోస్ట్ వచ్చాము. మీకు ఇంకో విషయం, బండిలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ కావాలి అనుకుంటే మీకు ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే భారత్ పెట్రోలియం బంక్ ఉంటుంది. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మేము కొట్టేయడం మర్చిపోయాము, కానీ మీకు మాత్రం ఎవరికైనా ఒకవేళ గుర్తుంటే మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మీకు పెట్రోల్ బంక్ అనేది కనిపిస్తుంది, అక్కడ కొట్టించుకోండి. మేము మాత్రం కొట్టించుకోలేదు, తర్వాత మాకు జ్ఞానోదయం అయింది. సో అందుకోసమని మీకు ముందే చెప్తున్నాను. మీకు రైట్ సైడ్ అయితే మాత్రం దర్శనానికి పాతాళగంగకి, కళ్యాణ కట్టకి ఇటు సైడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మనం అయితే ఇప్పుడు పాతాళగంగ
కళ్యాణకట్ట అటు సైడ్ అయితే వెళ్తున్నాము. సో ఈ రూట్ అయితే మాత్రం అదనమాట. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం ఈ రూట్లో వచ్చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కట్టేయాలి. మనకి ఈ రూట్ మీకు పోయినంత దూరం కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఎటు పోతే ఏదో అనేది మొత్తం కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి. సో మీకు ఎవరైనా సరే అర్థం కాకపోయినా సరే ఎవరైనా అడిగినా కూడా చెప్తారనమాట. సో మీరు ఇదంతా కూడా మనకి సేమ్ తిరుపతి ఎలా అయితే కన్ఫ్యూజింగ్ ఉంటుందో సేమ్ శ్రీశైలం కూడా అంతే ఉంటుంది. చాలా పెద్దది కొండపైన. మీకు రూమ్స్ ఏమన్నా కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి అనమాట, అవైలబిలిటీలో ఉంటాయి. కార్తీక మాసంలో ఎక్కువ దొరకవు, ఈ టైం నార్మల్ టైంలో అయితే మాత్రం గ్యారంటీగా దొరుకుతాయి. సో మీకు ఇటు సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే పాతాళగంగ దగ్గర మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. చాలా కిందికి అయితే వెళ్ళాలి పాతాళగంగ దగ్గరికి. అది చూపిస్తాను. దానికన్నా ముందు మీకు దర్శనానికి వెళ్ళేటప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గర మీరు 2 విషయాలు అయితే గుర్తుంచుకోవాలన్నమాట. అవేంటంటే ఫస్ట్ 2 కౌంటర్లు బ్యాగేజ్ పెట్టడానికి, తర్వాత 2 కౌంటర్లు మొబైల్ ఫోన్స్ పెట్టడానికి. గుర్తుంచుకోండి, ఈ 2 వేరు చోట్ల పెట్టాలి. మీరు ఒకవేళ దేంట్లోకి పోయినా సరే మళ్ళీ వెనక్కి ఇచ్చి మళ్ళీ పంపిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మాత్రం నోట్ చేసుకొని పెట్టుకోండి. ఒకటి పెట్రోల్ డీజిల్ దగ్గర, రెండోది బ్యాగేజ్ కౌంటర్ దగ్గర టైం వేస్ట్ అయితే అవుతుందన్నమాట. సో మీకోసం అందుకోసం అని చెప్తున్నాను. పాతాళగంగ దగ్గర వెళ్ళాలంటే మనకి రోప్వే కూడా ఉంటుంది. పెద్దలకైతే 80 రూపాయలు, చిన్నపిల్లలకైతే 60 రూపాయలు అనమాట. ఇక్కడ మీరు ఒక విషయం, ముసలోళ్ళు ఎవరైనా ఖచ్చితంగా స్నానాలు చేయాలి అనుకుంటే రోప్వే వెళ్ళండి, బెస్ట్ అనమాట. ఎందుకంటే కిందికి దిగేటప్పుడు మాత్రం చాలా సింపుల్గా దిగొచ్చు, కానీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం అంత సింపుల్గా ఎక్కలేము. చాలా ఇబ్బంది పడ్డా నేనే. సో మీకు అందుకోసమే చెప్తున్నాను, రోప్వే ఎక్కండి, ద బెస్ట్ వే అనమాట. దగ్గరికి తీసుకెళ్ళిద్ది, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కిందికి దిగి స్నానాలు చేసి మళ్ళీ పైకి అయితే ఎక్కొచ్చు. హెల్త్ బాగలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అవి ఇవ్వండి, తర్వాతే ఈ మెట్ల ద్వారా వెళ్ళండి. ఎందుకోసం అని చెప్తున్నానంటే అంత ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎండకైతే మా నార్మల్ టైంలో అయితే పర్లేదు, కానీ ఎండకైతే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 700 మెట్లు దాకా ఉండొచ్చు. ఆ పాతాళగంగ దాకా 700 మెట్లు దిగాలి, మళ్ళీ ఎక్కాలి. సో అది ఒకటి గుర్తుంచుకోండి. మేమైతే ప్రజెంట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకొక 200 మెట్లు దిగితే మేమైతే పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇంకో శ్రీశైలం డ్యామ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎవరైనా సరే పాతాళగంగ దగ్గర స్నానాలు చేసి, ఒకవేళ ముసలో ఫ్యామిలీతో వస్తే పైన ఉన్న వాళ్ళకి కింద బాటిల్ తెచ్చుకోండి. బాటిల్తో తీసుకొని పోయి వాళ్ళ నెత్తిన చల్లండి అనమాట. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ అదే కాకుండా మనకి బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. 15 మినిట్స్ మొత్తం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వస్తుంది అనమాట. దానికి కూడా ఛార్జ్ అయితే చేస్తారు. సో మీరు ఎవరైనా సరే బోటింగ్ చేయాలనుకుంటే ఆ బోటింగ్లో అయితే ఎక్కొచ్చు అనమాట. టికెట్స్ కూడా కిందే ఇస్తారు. మనకి శ్రీశైలం డ్యామ్ చూసారు కదా, మొత్తం ఇవన్నీ కూడా కిందికి నీళ్ళు అనేవి లేవన్నమాట. ఎండాకాలం కదా, అందువల్ల నీళ్ళు అనేవి లేవన్నమాట. సో మళ్ళీ వర్షాకాలం అయితే మాత్రం ఫుల్గా వస్తారు. మేము ఫస్ట్ అటు సైడ్ వెళ్ళి ఆ వ్యూ కూడా తీద్దాం అనుకున్నాం, కాకపోతే మొత్తం నీళ్ళన్నీ లేకపోయి అటు సైడ్ పోలేదనమాట. కానీ అటు సైడ్ వ్యూ చూస్తే మాత్రం గేట్లు ఓపెన్ చేసినప్పుడు చూస్తే వ్యూ అంటది అసలు మామూలుగా ఉండదు అనమాట. వర్షాకాలంలో మీరు ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేసినప్పుడు వెళ్ళండి, అసలు బెస్ట్ వ్యూ ఏదంటే అదే అనమాట. అంత బాగుంటుంది. ప్రజెంట్ ఇంకా మేమైతే స్నానాలు అయితే చేస్తున్నాము. స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి తొందరగా. మాకు ఎందుకంటే టైం లేదు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ మేము వైజాగ్ బయలుదేరాలి. సో అందుకోసమని హడావిడిగా వచ్చేసాము, స్నానాలు చేసేసాము, ఇంకో వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఇంకో స్నానాలు అయితే అయిపోయినాయి, బట్టలన్నీ చేంజ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా బోటింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆ టైం లేక ఇంకా మేము తొందరగా దర్శనానికి ఎంత టైం పట్టిద్దో తెలియదు. సో అందుకోసమని ఫాస్ట్గా అయితే మేమైతే మూవ్ అవుతున్నాము. కానీ తర్వాత తెలిసింది నేను అప్పటికే అయితే ఇంకా ఏమీ తినలేదనమాట. ఒంట్లో ఓపిక లేదు, చుక్కలు కనపడుతున్నాయి, ఆయాసం వచ్చి స్నానం చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. మొత్తం తడిసిపోయిందనమాట. మెట్లు ఎక్కేసరికి అంత చుక్కలు కనపడ్డాయి నాకైతే మాత్రం. మొత్తానికి ఇంక మేమైతే దర్శనాన్ని దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ అయితే తీసుకుంటారు.
ఇటు సైడ్ నుంచి మా ఆటోలో అక్కడ పెట్టేసి మేమైతే నడుచుకుంటూ అయితే వచ్చేసామన్నమాట దర్శనంకి వెళ్ళడానికి. మేము పోయిన రోజు అయితే దర్శనం టైమింగు మనకి 2 అవర్స్ ఆపేశారు. మేము ప్రజెంట్ ఇంకా ఇక్కడ అయితే కొబ్బరికాయల దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ 25 రూపాయలు కొబ్బరికాయలు ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా ఇంకా తెలిసిందే కదా. అవన్నీ ఆలయ ప్రాంగణంలోకి సెల్ ఫోన్లు కెమెరాలు ఇవన్నీ తీసుకోకూడదు. 150 రూపాయలు 300 500 రూపాయల దర్శనానికి అంతా క్యూ లైన్ కూడా అంతా కూడా ఇదే అనమాట. మీకు దీని ఆపోజిట్ మాత్రమే మొబైల్ కౌంటర్స్ లగేజ్ కౌంటర్లో ఇవి పెట్టుకోవడానికి ఉంటుంది. సో మీరు అది జాగ్రత్తగా చూసుకోండి. నేను అది వీడియో తీశాను, అది ఎందుకో స్ట్రక్ అయిపోతుంది, అందువల్ల అది అప్లోడ్ చేయలేకపోతున్నాను. 150 రూపాయలు 300 రూపాయలు 500 రూపాయల దర్శనానికి కూడా సేమ్ ఇదే లైన్ దీని పక్కకు ఉంటుంది అనమాట. సో అది స్ట్రక్ అవ్వడం వల్ల నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. దీనికి ఆపోజిట్లో మాత్రం అది ఉంటుంది మొబైల్ కౌంటర్లో. ఆ మొబైల్ కౌంటర్లో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో మీరు ఫాలో అయిపోతే మీరు అది తక్కువ టైంలో దర్శనం కంప్లీట్ చేసుకొని రావచ్చు అనమాట. మేమైతే రిటర్న్ కూడా బయలుదేరిపోయాము. ఇటు వెళ్ళేది వేరే రూట్ అనమాట, మేము వెళ్ళేది తోరణాల అటు సైడ్ రూట్ అనమాట. మేమైతే ఇంకా దారిలో వెళ్తే సాక్షి గణపతి దేవాలయాన్ని కూడా దర్శించుకున్నాము. ఆ సాక్షి గణపతి మేమైతే ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోయాం అనమాట. మీకు సాక్షి గణపతి దేవాలయం కూడా చూపిస్తాను. ఇగో చూసారు కదా, ఇది సాక్షి గణపతి దేవాలయం అనమాట. మీరు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఖచ్చితంగా అయితే మీరైతే దర్శించుకోండి. మీకు దర్శన భాగ్యం అయితే ఈ గణపతి దేవాలయం దర్శించుకోవడం వల్ల అయితే ఆ భాగ్యం అయితే కలిగిద్ది అనమాట. సో మీకు ఇక్కడ ఇది పాతాళగంగ. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలన్నమాట. సేమ్ పాతాళగంగకి వెళ్ళినట్టే ఇక్కడ పాలధార అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.